వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మళ్లీ నోటిదూల మొదలుపెట్టారని, వైసీపీలో ఆయన శకుని, శూర్పణఖ లాంటి వారని సెటైర్లు గుప్పించారు. సజ్జల గురించి విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జల చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉండగా అనేక విచారణలు చేసిన చంద్రబాబుపై ఎలాంటి తప్పులను చూపలేకపోయారని గుర్తు చేశారు. పిల్లకాకి అయిన జగన్మోహన్ రెడ్డికు ఉండేల్ దెబ్బ ఏం తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అన్యాయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మళ్లీ నోటిదూల మొదలుపెట్టారని, వైసీపీలో ఆయన శకుని, శూర్పణఖ లాంటి వారని సెటైర్లు గుప్పించారు. సజ్జల గురించి విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జల చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉండగా అనేక విచారణలు చేసిన చంద్రబాబుపై ఎలాంటి తప్పులను చూపలేకపోయారని గుర్తు చేశారు. పిల్లకాకి అయిన జగన్మోహన్ రెడ్డికు ఉండేల్ దెబ్బ ఏం తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అన్యాయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని మండిపడ్డారు. బాహుబలిలో విద్యాల దేవుళ్ళ, రామాయణంలో శూర్పణఖల, మహాభారతంలో శకునుల, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం, సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అబ్బ వల్ల కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నో ఎంక్వైరీలు వేశాడు, ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాల. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్లు తిరగేశారు ఐఏఎస్లందరితో కూర్చోబెట్టి, ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు. 151 నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని. ఎందుకు చేశారు? చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి. అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టచ్ చేద్దాం అనుకున్నాడు. చంద్రబాబు గారిని టచ్ చేస్తే ఏమైందో వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన కొన్నాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పవరు, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే టచ్ చేయలేదు. కానీ పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, లాస్ట్ లో టచ్ చేశాడు. ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవర్ ఏంటో. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని రేపు అధికారం వస్తే జైలుకి పంపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. ఏంటా మీరు చేసేది? అసలు మీ పార్టీ ఉందా? మీరు 11 సీట్లు, జగన్మోహన్ రెడ్డి చేస్తే 10 సీట్లు. 10 సీట్లు కూడా కూటమి పార్టీలో చేరడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలతో బేరాలు ఆడుతున్నారు. ఏ ఒక్క పార్టీ కూడా వీళ్ళకి డోర్లు తెరవట్లేదు. ఆఖరికి రేపో మాపో వీళ్ళందరూ కూడా కేఏ పాల్ పార్టీలోకి వెళ్ళేలాగా ఉన్నారు. అది చూసుకోండి. ముందు మీ అధికారం సంగతి తర్వాత. జగన్మోహన్ రెడ్డి కంటే కేఏ పాలే కరెక్ట్ అని కేఏ పాల్ పార్టీలోకి పోతారు. నువ్వో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, నిన్నేంటి రైతుల గురించి మాట్లాడుతున్నావు? రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆంధ్రప్రదేశ్ ని గంజాయి వనంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఉన్నటువంటి నీది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ. 2019లో మీరు అధికారంలోకి వచ్చారు, గంజాయి వనం చేశారు. కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాలాద్రి డిమాండ్ చేశారు. దళిత గిరిజన హక్కుల కోసం, రక్షణ కోసం ఉన్న చట్టాలను రిజర్వేషన్స్ లేకుండా చేసే దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారత రాజ్యాంగం కాపాడాలని పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్పొరేట్స్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనం వద్ద కేవీపీఎస్ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పఠనం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాలాద్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చే
తొలగించేందుకు నేటి మనువాద మతోన్మాద పాలకులు ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని రకాల సమస్యలపై పోరాడి అనుకూలమైన చట్టాలు సాధించుకుంటే నేటి పాలకులు ఆ చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్స్ అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం దుర్మార్గమన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. విదేశాల నుండి వ్యవసాయ రంగ ఉత్పత్తులు దిగుమతి చేస్తూ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి నేటి మన రైతుల వెన్నవిరటం అన్యాయమన్నారు. దళిత గిరిజన హక్కుల కోసం రక్షణ కోసం ఉన్న చట్టాలను రిజర్వేషన్స్ లేకుండా చేసే దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాల్సిన పోరాట చట్టాలని దళితుల మీద జరిగేటువంటి గిరిజనుల మీద జరిగే దుర్మార్గమైన దాడులకు వ్యతిరేకంగా సాధించుకునే ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఉందో, మహిళా హక్కుల కోసం సాధించుకునే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు మొత్తం కూడా ఈరోజు పాలకులు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్లకి అనుకూలంగా ఈరోజు 4 లేబర్ కోడ్ చట్టాలని వచ్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితి వస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారతదేశంలో ప్రజలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా, సమాజానికి అనుగుణంగా రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మనువాద మతోన్మాదులు తీసేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పేరుతో మనుస్మృతి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుస్మృతి అమలు అంటే ఈరోజు దుర్మార్గమైన ప్రజల మీద దాడులు చేయటమే, వాళ్ళ హక్కుల్ని లేకుండా చేయటమే అని భావిస్తూ అందుకోసం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి, చట్టాలు కాపాడుకోవాలనే నినాదంతో ఈరోజు అన్ని సంఘాలుగా రాజ్యాంగ పీఠిక చదివేటువంటి కార్యక్రమాన్ని పెట్టాం. కేంద్రం రాష్ట్ర పాలకులు ఈ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఉంటారా, లేదంటే దేశంలో మరో స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించడానికి కోసం బాధ్యత ఇస్తారా రకంగా తెలుసుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తాం. అండ్రా మాల్యాద్రి కుల వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అంటే పరిపూర్ణమైన ప్రజాస్వామ్య హక్కుల్ని కల్పించిన రాజ్యాంగ చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఉంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఈ రాజ్యాంగంలో ఏదైనా మంచి ఉన్నా ఏదైనా చెడు ఉన్నా అది పాలకులు అమలు చేసే తీరు బట్టి ఉంటుంది తప్ప రాజ్యాంగం బట్టి కాదని చెప్పిన మహనీయుడు ఈరోజు బీజేపీ అక్షరాల దాన్ని వాస్తవం చేసింది. ఈరోజు అటువంటి భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పూనుకుంటుంది. ముఖ్యంగా భారత రాజ్యాంగానికి ఉన్న గొప్పదనం ఏంటే మన ఆసియా ఖండంలో ఈ పక్క బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ అనేక ప్రభుత్వాల సంక్షోభంలో ఉంటే భిన్నత్వంలో ఏకత్వంగా అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక భాషలు ఎన్ని ఉన్నా ఇప్పటికీ కూడా ఐక్యంగా ఉంది అంటే భారతదేశం ఆ గొప్పతనం భారత రాజ్యాంగందే. అందుచేతనే ఇటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్కి నచ్చడం లేదు. ఏవైనా సరే ఈ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని చెప్పి చూస్తుంది. ఒక్కరు కాదు, అన్ని సంఘాలు, అన్ని మతాలు ఎవరైనా సరే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మన హక్కులు నిలబడతాయి. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనకు స్వేచ్ఛ ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మన పోరాటం చేయగలుగుతాం. లేకపోతే నిర్బంధాన్ని, ఆర్ఎస్ఎస్ నిర్బంధాన్ని మన మీద ప్రయోగిస్తుంది. అటువంటి దానికి పోకుండా అందరం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం పూనుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. దడాల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వేమన వరపాలెం గ్రామానికి సమీపంలో పెడన గుడివాడ ప్రధాన రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రం మచిలీపట్నం నుండి గుడివాడ వైపు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఆగి రైతులు ఆరబెడుతున్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. గుడ్లవల్లేరు మండలం వేమనవరపాలెం గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం ఎకరం 50 సెంట్ల పొలంలో పండించిన MTU 1318 రకం ధాన్యం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వేమన వరపాలెం గ్రామానికి సమీపంలో పెడన గుడివాడ ప్రధాన రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రం మచిలీపట్నం నుండి గుడివాడ వైపు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఆగి రైతులు ఆరబెడుతున్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. గుడ్లవల్లేరు మండలం వేమనవరపాలెం గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం ఎకరం 50 సెంట్ల పొలంలో పండించిన MTU 1318 రకం ధాన్యం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుగా అంబేద్కర్ స్మృతివనం నిర్మించి జాతికి అంకితం చేశారని, ఈ కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పట్టించుకోకుండా పరిశుభ్రంగా బదిలేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుగా అంబేద్కర్ స్మృతివనం నిర్మించి జాతికి అంకితం చేశారని, ఈ కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పట్టించుకోకుండా పరిశుభ్రంగా బదిలేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అంబేద్కర్ స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తి వనం అనేది అక్కడ ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పెట్టి ఉన్నారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా కూడా పట్టించుకోకుండా అక్కడంతా కూడా అపరిశుభ్రంగా ఆ ప్రాంతాన్నంతా కూడా చేస్తూ ఆ ప్రాంతాన్ని కొంత కలుషితం చేసే ప్రయత్నాలు ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అనుకోవాల్సి వస్తుంది. అందుకు ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఆ మహానుభావుడు ఏదైతే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగం ద్వారా ఇవాళ మనం ప్రభుత్వాలన్నీ కూడా నడుచుకోగలుగుతున్నాం. కాకుంటే మన దురదృష్టం, కొత్తగా మన ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ బాబు గారు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అట. ఆ రాజ్యాంగంలో ఇవాళ చాలామంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని వేధించటం, చిన్న చిన్న విషయాల మీద కేసులు పెట్టడం, ఈ విధమైన దుర్మార్గ చర్యలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ నిరసనగా ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో మన కార్యకర్తలందరూ అక్కడ సమావేశమై మనమందరూ ఒకసారి అంబేద్కర్ మహానుభావుడిని స్మరించుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు. ప్రజాస్వామిక బద్ధంగా ఉన్నటువంటి విధానాన్ని ప్రపంచమే ఆమోదించని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఇదే రాజ్యాంగం ప్రకారం ఈనాడు మరి పరిస్థితులన్నింటినీ కూడా రాజ్యాంగం విలువల్ని కాపాడేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలు ప్రశ్నార్థకంగా ఆలోచిస్తూ ఉన్నారు. వాస్తవాలని ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూటమి ప్రభుత్వ కుట్రలతో రాజ్యాంగ రూపశిల్పికి దారుణ అవమానం జరుగుతుందని, అంబేద్కర్ మైదానాన్ని అంగడి మైదానంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణంలో ఆగి ఉన్న ప్రతిపాదిత సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని, గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోడల్గా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విజయవాడ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్ శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వ కుట్రలతో రాజ్యాంగ రూపశిల్పికి దారుణ అవమానం జరుగుతుందన్నారు. అంబేద్కర్ స్వరాజ్ మైదానంను అంగడి మైదానంగా కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. అంబేద్కర్ స్వరాజ్ మైదానం నిర్దిష్ట ప్రణాళికతో నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్మించింది కాబట్టే అంబేద్కర్ న్యాయశిల్పం ఈ ప్రభుత్వానికి అంటరానిది అయ్యిందని మండిపడ్డారు. అంబేద్కర్ న్యాయశిల్పం వేదిక వ్యాపార కేంద్రం కాదని విజ్ఞాన కేంద్రంగా వెలుగొందాలని అన్నారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలను అందరూ కలిసికట్టుగా ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను దళిత బహుజనులందరూ నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయ శిల్పంగా విజయవాడలో నిర్మించిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహం 19/1/2024 అత్యంత వైభవంగా నాటి ముఖ్యమంత్రి జగన్ చే ప్రారంభించబడిందని, ₹5 ప్రవేశ రుసుంతో రోజుకు దాదాపు 3,000 మంది సందర్శకులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టుగా దర్శనమిచ్చే ఈ పవిత్ర ప్రాంగణం 2024 జనవరి 11న ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండి నిర్లక్ష్యానికి, నిరాధరణకు గురవుతూ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం విజయోత్సవాలతో ఆంధ్రప్రదేశ్ అంతటా, ముఖ్యంగా విజయవాడలోని అన్ని రోడ్లతో పాటు
బందర్ రోడ్ కూడా రంగురంగుల విద్యుత్ వెలుగులు విరచిమ్ముతుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ మాత్రం రోజువారీగా ఉండే కరెంటును సైతం లేకుండా చేసి అంబేద్కర్ న్యాయశిల్ప ప్రాంగణమంతా అంధకారంలో ఉండేలా ఉద్దేశపూర్వకంగా చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలన్నారు. నిర్మాణంలో ఆగి ఉన్న ప్రతిపాదిత సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని, గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోడల్గా నిర్వహణ జరగాలన్నారు. ఒక నెల క్రితం ఇక్కడికి వచ్చి నా మిత్రులు కొండలరావు గారు వారందరూ చెప్పిన సందర్భంలో, సార్ ఒక్కసారి స్టాట్యూ ఎలా ఉందో చూద్దాము, చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం సార్ అని చెప్పేసి నన్ను అడిగిన సందర్భంలో నేను మా వాళ్ళందరం కూడా ఒక 10 మంది అంబేద్కర్ లోపలికి వెళ్ళి చూసిన సందర్భంలో ఒక 30-40 మంది కార్మికులు బయట ధర్నా చేస్తున్నారు జీతాల కోసం. లోపల కంప్లీట్గా లాక్ చేసేసి ఉన్నాయి, అన్ని ఎవ్వరు లేరు. అది ఒక పాడుపడిన గుహలాగుంది లోపల. నేను అడిగాను అక్కడ ఉన్నటువంటి ఒక సూపర్వైజర్ని, ఏమైందండి అంటే, గత 16 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడంలా, గత 9 నుంచి 10 నెలల నుంచి ఇక్కడ పనిచేసే కార్మికులకి జీతాలు ఇవ్వటంలా, ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జీవో నెంబర్ 15 ద్వారా ఉన్నాయో ఏ ఒక్క జీవో ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగించడంలా. అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ సందర్భంలో డెవలప్ చేసినా గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్లు గుర్తొస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ సామాజిక న్యాయ శిల్పాన్ని దుర్మార్గంగా ఒక పాడుపడిన గుహలాగా తయారు చేయాలనేది ఒక లక్ష్యం. నేనేమంటానంటే, మరి గత ప్రభుత్వం తయారు చేసినటువంటి శిల్పం కాబట్టి ఆ శిల్పాన్ని మీరు నాశనం చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, మరి ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేసావు, నువ్వు కూడా దాన్ని కూడా చదివించాల్సింది, దాన్ని కూడా పక్కన పడేయాల్సింది. అంటే రాజకీయాలకి కొంతమంది వ్యక్తుల్ని అతీతంగా చూడాలి. ఈయన రాజకీయవేత్త కాదు కదా, ఈయన ఏ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించి సిపిఎంకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు. ఆయనకు ఒక సొంత రాజకీయ పార్టీ ఉంది. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు. అలాంటి ఒక సామాజిక న్యాయ శిల్పాన్ని, కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క శిల్పాన్ని లోపల వెళ్ళి మీరు చూస్తే, మేము చూసిన రోజున మీరు కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి చెత్త చెదారం, అంటే ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పకూడదు. ఇది మేధావులకి నిలయంగా ఉండవలసింది ప్రేమికులకి నిలయంగా మారిన పరిస్థితి ఉంది ఇక్కడ. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్రం పోయిందని, వారు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతివనం ప్రాంగణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువస్తే ఆయన అడుగుజాడల్లో వైఎస్ జగన్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్రం పోయింది అని, వారు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దేశమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కేసులన్నీ ఎదుర్కోవడానికి సిద్ధమని, రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వస్తుందని తెలిపారు. భారతదేశ రాజకీయ వ్యవస్థలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి రోజు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానిని ఆమోదింపజేసినటువంటి రోజు. ఈ వ్యవస్థ ద్వారా భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని, ప్రజానీకం కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలగాలని, భారతదేశంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదని, హక్కులు కాలరాయరాదని రాజ్యాంగంలో పొందుపరిస్తే మహానుభావుడు ఆ రాజ్యాంగ వ్యవస్థను ఈ రోజు దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ వ్యవస్థ వల్ల సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయని,
సమాజంలో అందరికి అవకాశాలు వస్తాయని, సమాజంలో అణగారిన కులాల స్థితిగతులు పెరగాలని రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితిని రాజ్యాంగ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఆ వ్యవస్థను ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బాబాసాహెబ్ రాజ్యాంగ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, పార్టీ చూడలా, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఎలా విరాజిల్లాలో, పేదవారి స్థితి ఎలా పెరగాలో, పేదవారి పిల్లలు ఎలా చదవాలో, పేదవారి ఆరోగ్యం ఎలా ఉండాలో, పేదవారికి ఇళ్లు, ఇళ్ల స్థలము, బ్రతకడానికి గౌరవంగా ఏం కావాలో వాటిని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలరాసినాయి, నెగ్లెక్ట్ చేసినాయి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం, జగజ్జీవన్ రావు గారు ఆలోచించిన రాజ్యాంగ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రాష్ట్రంలో అణగారిన కులాల ఔన్నత్యం కోసం అణగారిన కులాల ఇళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ దేశ చరిత్రలో రాజ్యాంగాన్ని ఈ విధంగా కాపాడండి అయ్యా, అంబేద్కర్ గారు కోరుకున్నది ఇదయ్యా, ఆ వ్యవస్థ ఉండాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తలపెట్టిన కార్యక్రమానికి వేలాది మంది ఇవాళ ఇక్కడ తరలి రావడం జరిగింది. అందులో భాగంగా మేమందరం కూడా వచ్చాం. ఇవాళ భారతదేశం అంతా కూడా ఇంత గొప్పగా ఉందంటే బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావులు, దైవ సమానులు, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, అంబేద్కర్ గారికి అవమానం జరిగే విధంగా వాళ్ళు చేస్తున్న చేష్టలన్నిటికీ నిరసనగా ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావడం, నిరసన తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో, దేశంలో మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచ మేధావి, ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని చెప్పి ప్రపంచ దేశాలు కొలుస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అవమానం చేయాలని చూస్తామన్నారు. తగిన మూల్యం చెల్లించుకోక ఎప్పటికైనా తప్పదు. మీరు ఒకవేళ ఏదో రాజ్యాంగం రాసుకున్నా మా సొంతంగా అజెండాగా పనిచేస్తామనుకున్నా, ఏదైతే శృతివనం ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడానికి రావడం జరిగింది. ఈ యొక్క శృతివనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వారే శంకుస్థాపన చేసి అన్ని హంగులతో సహా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానాన్ని కావచ్చు, వారు రాజ్యాంగం ఏ విధంగా పొందుపరిచారు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి తరాలు తెలిసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు, లైబ్రరీ ఏర్పాటు చేశారు, ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇదంతా కూడా మొత్తం ఏర్పాటు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో కనీసం దీనికి ఆలనా పాలన లేక, కనీసం మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూడా పక్కన పడేసి 18 నెలలు అవుతున్నప్పటికప్పటికీ కూడా దీన్ని శృతివనాన్ని ఒక పక్కదోర పట్టించే విధంగా, ఇది అభివృద్ధి చెందకుండా అభివృద్ధికి దూరంగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికే గత నెలలో మేము అందరం కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ గట్టిగా నిరసన తెలియజేయడం కూడా జరిగింది. తెలియజేసి ట్రైనింగ్ సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ నాగసాయిబాబా మందిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి సమక్షంలో స్వామివారికి కళ్యాణం, కాలసర్పదోష నివారణార్థం ప్రత్యేక హోమం వంటి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, హోమాలు, దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లో కొలువై ఉన్న శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు, కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకంలోని సర్వమానవాళి సుఖశాంతులతో ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. అలాగే భక్తుల కోసం కాలసర్పదోష నివారణార్థం, కుజదోషం నివారణార్థం హోమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శర్మ ఇతర ఋత్విక్ల ఆధ్వర్యంలో వేకుజాము నుండే హోమం జరిగింది. భక్తులు వేకుజాము నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పంచామృత అభిషేకాలు, పూజలు చేశారు. కనకమేడల భరతభూషణ్, శివపార్వతి దంపతులు, వెన్న రామాంజనేయులు, లక్ష్మీ రామాదేవి దంపతులు హోమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ, మార్గశిర మాసం మొత్తం నాగమానసాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆలయ ఆనవాయితీగా ఉందన్నారు. ఈ మందిరంలో నాగసాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని చెప్పారు.
పూజల అనంతరం భక్తులందరికీ అన్న సమారాధన ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ లెనిన్ సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ నాగసాయిబాబా మందిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. సుధాస్వామి సమక్షంలో స్వామివారికి కళ్యాణం, కాలసర్పదోష నివారణార్థం ప్రత్యేక హోమం వంటి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈరోజు విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగసాయి బాబా నాగమానసాదేవి అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి సందర్భంగా సర్వమానవాళి చాలా సుఖశాంతులతో ఉండాలని ఈరోజు ఇక్కడ కాలసర్పదోష నివారణార్థం, కుజదోష నివారణార్థం సర్వ మానవులకి ఆయురారోగ్యాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రసాదించాలని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం, హోమం నిర్వహించడం జరిగేది. అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మందిరంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజలు విశేషంగా నిర్వహించాం. ఈ మార్గశిర మాసం అంతా నాగమానసాదేవి అమ్మవారిని ఈ నెల రోజులు విశేషంగా పూజలు నిర్వహించటం మా మందిరంలో ఆనవాయితీలు చాలా సుదూర ప్రాంతాల నుంచి మా మందిరానికి విచ్చేసి వారి కోరిన కోరికలు నెరవేర్చుకొని కోరికలు తీర్చమని అమ్మ నాగమానసాదేవి అమ్మవారిని ఉన్నటువంటి నాగసాయిబాబా వారిని వేడుకొని పెళ్లి కాని వారికి పెళ్ళి, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం, ఆయన అనేక రకాలుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు మహిమలు చూపిస్తూ ఉన్నారు. భక్తులందరికీ విశ్వాసం, నమ్మకం. ఈరోజు షష్ఠిని పురస్కరించుకొని విశేషంగా పూజలు బాలకృష్ణ శర్మ గారు, ఋత్వికుల వారు చాలా విశేషంగా వేకువజాము నుండి కూడా ఈ మందిరంలో హోమాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఈ కార్యక్రమంలో వేకువజాము నుంచి పాల్గొని స్వామివారికి పంచామృతాల అభిషేకాలు, పూజలు చేశారు. భక్తులు 50 మంది కూడా ఈరోజు లెనిన్ సెంటర్ యందు నాగసాయిబాబా మందిరమునందు సుబ్బైర షష్ఠి సందర్భంగా స్వామివారికి కళ్యాణము, అలాగే కాలసర్ప దోష పరంగా హోమం జరిగింది. ఈ యొక్క హోమానికి విశేషంగా భక్తులు 50 మంది కూడా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి అంటే సుధాస్వామి గారి సమక్షంలో ఈ యొక్క మందిరమునందు జరగడం చాలా విశేషము. భక్తులందు కూడా తెల్లవారుజాము నుంచే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అభిషేకము, హోమాలు, స్వామివారి యొక్క కళ్యాణము, ఈ కార్యక్రమాలను కూడా చేయటం జరిగింది. 50 మంది కూడా భక్తులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. స్వామివారు వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగజేయాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు శుభాకాంక్షలు తెలిపారు. మనం భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఇందులో పొందుపరిచిన విలువలను కాపాడుకుంటామని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీలో జరిగిన వాదోపవాదాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చా కార్యక్రమం తోటి విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్కూల్ అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, ప్రాముఖ్యతను తెలియజేశామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు శుభాకాంక్షలు తెలిపారు. మనం భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఇందులో పొందుపరిచిన విలువలను కాపాడుకుంటామని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీలో జరిగిన వాదోపవాదాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చా కార్యక్రమం తోటి విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్కూల్ అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, ప్రాముఖ్యతను తెలియజేశామని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాబట్టి మన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వారిలో చక్కటి చైతన్యం కలిగించాలనే ఉద్దేశం మన ప్రభుత్వం వారు చెప్పడంతో చక్కగా రాష్ట్ర సమస్యల మీద చర్చించే విధంగా ఈ మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఎక్కడైతే యువజనులు ఆ దేశాల్లోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది తప్ప యువకులు ఉన్న చోట
ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందంటే అక్కడ యువకుల్లో చైతన్యం ఉండడం వల్ల సక్సెస్ అయింది. అలాగే ప్రఫుల్ల కుమార్ మహంత అని చెప్పి అస్సాంలో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థి ముఖ్యమంత్రి కాగలిగాడు. అలాగే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాల నుంచే వచ్చి వారు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి రాగలిగారు. వాళ్ళు దేశాన్ని పరిపాలించే వెంకయ్యనాయుడు గారు కూడా విద్యార్థి స్థాయి నుంచి ఎదిగి దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. అలా విద్యార్థులు ఎప్పుడైతే చైతన్యం ఉంటుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం చక్కగా వర్ధిల్లుతుంది. కాబట్టి బాలబాలికలందరికీ కూడా ఈ విషయాలు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు చక్కగా అందుకొని వాటిని చక్కగా వారు ఆ నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు. మా స్కూల్లో పిల్లలందరూ కూడా న్యూస్ పేపర్ చదవడం, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగించడం ఇవన్నీ మా టీచర్స్ రెగ్యులర్గా చేసుకుంటారు. లైబ్రరీ తీసుకుని చెప్పడం వల్ల వాళ్ళకి పూర్తి అవగాహన ఉండడం వల్ల ఒక్క రోజులోనే వారు చెప్పగలిగారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.